ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన సంవత్సరపు 2వ దినపు శుభాలను వందనాలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, నూతన సంవత్సరములో అడుగుపెట్టిన మనము ఈ సంవత్సరము ఎదుర్కోబోయే సవాళ్లను చూసి భయపడకుండా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆయుధాల గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు అని మనము చదువుకున్న లేఖన భాగము ప్రకారము ఈ లోకములో భయము అనేది ఒక చీకటి గది లాంటిది. అది మన ప్రగతిని ఆపివేస్తుంది, మన ప్రార్థనను బలహీనపరుస్తుంది. కానీ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక అద్భుతమైన సత్యాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు బలహీనతను ఇచ్చేవాడు కాదు. చాలాసార్లు మనము నేనిది చేయగలనా, ఈ సంవత్సరము నా పరిస్థితి ఏమవుతుంది అని పెరికితనముతో వణికిపోతుంటాం. అయితే వాక్యము సెలవిస్తుంది, పెరికితనము దేవుని నుండి వచ్చేది కాదు అని. ఆయన మనకు 3 అద్భుతమైన వరాలనిచ్చాడు. మొదటిది శక్తి, అపజయాలను జయించడానికి కావలసిన ఆత్మబలము. 2వది ప్రేమ, ఇతరులను క్షమించి ఆదరించే దైవిక స్వభావము. 3 ఇంద్రియ నిగ్రహము, మన మనస్సును ఆలోచనలను అదుపులో ఉంచుకునే స్థిరత్వము. ఈ 2026వ సంవత్సరములో మీరు ఏ గందరగోళములో ఉన్నా, ఏ భయములో ఉన్నా దేవుని ఆత్మ మిమ్మల్ని ధైర్యవంతులనుగా మార్చబోతుంది. ప్రియులారా, దేవుడు మనల్ని ఎన్నుకున్న దేవుడు, మనకు తోడై నిత్యము కాచి కాపాడుతున్న మన పరమ తండ్రి మనకు భయపడే, నిగ్రహం లేని, ప్రేమ లేని ఆత్మనివ్వలేదు. ఆయన మనల్ని ధైర్యముగా ఉండేలాగున ఈ లోకములో మనల్ని ఉంచాడు. కానీ ఈ లోకము ఈరోజు జీవాక్యము వినుచున్న నీకు భయము కలిగించే ఆత్మని ఇస్తుంది. నిన్ను కలువరపరిచే విధమైనటువంటి వార్తలు నీ యొద్దకు తెస్తుంది. నిన్ను బాధపరిచే విధముగానే ప్రవర్తిస్తుంది. నిన్ను పిరికి వ్యక్తిగా, ప్రేమ లేని కఠినమైన కసాయి వ్యక్తిగా మారుస్తుంది. అవును ప్రియులారా, ఎవరైనా, ఎటువంటి హంతకుడైనా, ఎటువంటి కసాయి వ్యక్తి అయినా మనము చూస్తే, అతని పూర్వపరాలు మనము తెలుసుకుంటే, ఆ వ్యక్తికి మొదటి నుండి అలాగే ఉండేవాడా? పుట్టుకతో క్రూరుడా అంటే కాదు. పుట్టుకతోనే భయస్థుడా అంటే కాదు. పుట్టుకతోనే దుర్మార్గుడా అంటే ఏమాత్రము కానే కాదు. కాని ఈ లోకము అనగా మనుషులు, వారి ప్రవర్తన, పరిస్థితుల ప్రభావము, అపవాది యొక్క ప్రణాళికలు ఏవైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతని యొక్క మార్పుకు కారణమవుతారు. ఒక రాక్షసుడిలా, ఒక దొంగల, ఒక వ్యభిచారిలా, ఒక భయస్థుడిలా మారేలా ఈ లోకమే చేస్తుంది. చూడండి ప్రియులారా, పుట్టిన బిడ్డ ఎదుగుతున్న సమయంలో నిప్పుకు భయపడదు, నీటికి భయపడదు, పెద్ద తుఫాను వస్తుందని చెప్పినా భయపడదు. అదే విధముగా అందరిపైన ఒకే రకమైన ప్రేమని చూపిస్తుంది. 10 మందిని చంపిన వ్యక్తిని, నరహంతకుడిని తీసుకొని ఆ చిన్న బిడ్డ ముందు ఉంచితే ఆ బిడ్డ అతన్ని చూసి చిరునవ్వులు చిందిస్తుంది. కాని మరలా అతన్ని చూసి భయపడదు, అతన్ని చూసి అసహించుకోదు, అతన్ని చూసి హృదయంలో సనుక్కోదు. ఎందుకు మనం ఇవన్నీ రోజు మాట్లాడుకుంటున్నాము అనంటే, ప్రియులారా, దేవుడు మనల్ని ఈ లోకములోకి పంపేటప్పుడు లేదా పుట్టించేటప్పుడు మనలో భయము పెట్టలేదు, మనలో పిరికితనము పెట్టలేదు, మనలో ద్వేషము పెట్టలేదు, మనలో ఈ లోకాశలు పెట్టలేదు. మరి ఇవన్నీ ఎక్కడి నుండి మనలోకి వచ్చాయి అంటే, అపవాది అనగా ఈ లోక
సంబంధులు, దేవుణ్ణి తెలియని వారు ఇవన్నీ చిన్ననాటి నుండే మనలో నింపుతూ వచ్చారు. భయపడని వ్యక్తికి భయం అంటే ఏమిటో నేర్పారు. ఎటువంటి చెడు కోరికలు లేని వ్యక్తికి ఈ లోకాశలు అలవర్చారు. ద్వేషము, కోపమంటే ఏమిటో అర్థము కాని సమయంలో ఎలా ద్వేషించాలి, ఎలా కోపించాలి అనేది కూడా ఈ లోకమే నేర్పించింది. ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీలో భయము ఉన్నదా? నువ్వు పిరికి వ్యక్తిగా ప్రవర్తిస్తున్నావా? నీవు ప్రేమ లేని వ్యక్తిగా ఉన్నావా? దేనిని చూసినా అణుచుకోలేక ఇంద్రియ నిగ్రహము కోల్పోయావా? వాటిని బట్టి ఆలోచిస్తూ కృంగిపోతున్నావా? నేనెందుకు ఇలా ఉన్నాను? నేను ఎప్పుడు ఇలానే ఉండాలా? నాలో ధైర్యము రాదా? నాలో మంచితనం ఉండదా? నేను మంచివానిగా, మంచిదానిగా మారలేనా? ప్రేమ కలిగి కుటుంబముతో జీవించలేనా? అందరూ అసహించుకునే స్థితిలో, అందరూ నవ్వుకునే స్థితిలో నేనున్నాను అని ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు దుఃఖిస్తున్నావేమో. ఇక నా జీవితం ఇంతేనా అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నిరుత్సాహముతో ఈ రోజున నీవు జీవిస్తూ ఉన్నావేమో. ప్రియులారా, భయపడకండి. నీవు వాటిని జయించడానికి, నీవు వాటి నుండి బయటపడటానికి ఒక పరిష్కారం ఉంది. అదే సర్వశక్తిగల యేసు క్రీస్తు ప్రభువారి నామము. ఆయన శక్తి ద్వారా నీవు పరిశుద్ధపరచబడి ఆయనను నిజముగా నీ హృదయములో ఉంచుకునే ఎడల నీవు ఖచ్చితముగా భయము నీడను, నీ చెడు జీవితమును, నీ పాపపు జీవితమును జయించగలుగుతావు. ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగములు మనకు తెలియజేస్తూ ఉన్నాయి, నీలో ఉన్నవాడు ఈ లోకమును జయించినవాడు అని. ఈ యొక్క లోకము అంటే ఈ లోక సంబంధమైన భయము, నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ ఏవైతే నిన్ను కృంగదీస్తున్నాయో, ఏ బలహీనత అయితే నిన్ను భయపెడుతుందో, ఎటువంటి పరిస్థితులు నిన్ను కఠినముగా మార్చి, నిస్సహాయమైన వ్యక్తిగా మార్చి, నిన్ను పిరికివానిగా, పిరికిదానిగా, నలుగురిలో నవ్వుల పాలు చేశాయో అవన్నీ కూడా ప్రియ సహోదరి సహోదరుడా యేసయ్య మార్చి వేస్తాడు. వాటిని నా యేసయ్య నీ నుండి తీసివేయగలడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకు. నీకున్న ఆ బలహీనత నుండి విడుదల పొందలేను అని కూడా ఆలోచించకు. శక్తి లేదని, సామర్థ్యము లేదని, ధనము లేదని, జ్ఞానము లేదని దిగులు చెందకు. దేవుణ్ణి ఈరోజు నీవు ఆశ్రయించు. ఆయన నీకు నిబ్బరము గల, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మతో నిన్ను నింపుతాడు. నిన్ను పడిపోనివ్వడు, నిన్ను కృంగిపోనివ్వడు. నీవు ప్రతి విషయములో అన్నింటినీ జయించేలా ముందుకు తప్పక నడిపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యము మనలను నిద్రలేపుతుంది, మనలోని నిజాన్ని గుర్తు చేస్తుంది. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనియలేదు, కాని శక్తియో, ప్రేమయో, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు. ఇది కేవలము చదవడానికి వాక్యము మాత్రమే కాదు, ఇది ఈరోజు ఈ వాక్యము వింటున్న నీకొక గుర్తింపు. ఇది మీ ఆత్మలో పెట్టిన దేవుని స్వభావము. ఎందుకో తెలుసా? మీరు బలహీనులు కాదు, మీరు ఓడిపోయేవారు కాదు, మీరు భయముతో జీవించేందుకు పిలువబడిన వారు కూడా కాదు. ఈ లోక పరిస్థితులు మిమ్మల్ని భయపెడుతున్నా, పరిస్థితులు మీ ధైర్యాన్ని దోచుకున్నా, ఈరోజు ప్రభు నీకే సెలవిస్తా ఉన్నాడు, భయపడకు, నేను నీలో ఉన్నాను అని. నీకిచ్చిన ఆత్మ శక్తిగలది అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది ఇలా అనుకుంటున్నారు, నేను చేయలేను, నేను ముందుకు వెళ్ళలేను, నా వల్ల కాదు అని. కాని అది దేవుని యొక్క స్వరము కాదు, అది పెరికితనపు ఆత్మస్వరము. దేవుడు నీలో ఉంచింది భయాన్ని ఎదుర్కొనే శక్తి, వేదనలో కూడా ప్రేమించగల హృదయం, ఆలోచనలను నియంత్రించుకోగల ఇంద్రియ నిగ్రహము. ఈరోజు నీ జీవితంలో ఏదైనా నిన్ను వెనక్కి లాగుతుంటే, భయము, అపజయము, వ్యసనము, నిరాశ, అపరాధ భావము, ఈరోజు దేవుని బలిపీఠము దగ్గర వాటిని వదిలేయండి. ఇది మీరు ఆగిపోయే దినము కాదు, ఇది మీరు లేచే దినము, ఇది మీరు ధైర్యముగా అడుగువేసే రోజు. మీకు ఆత్మీయ శక్తి కావాలనంటే ఈ క్షణము
దేవుని సన్నిధిలో మోకరించండి. మీ గాయపడిన హృదయానికి ప్రేమ కావాలనంటే మీ హృదయాన్ని ఆయన వైపెత్తండి. మీ ఆలోచనలకు నియంత్రణ కావాలనంటే ప్రార్థించండి. మీరు మోకరించి కళ్ళు మూసుకొని ఆయన వైపు చూస్తూ ఉన్నట్లయితే ప్రభు పని చేయడం ప్రారంభిస్తాడు. మీరు ఒక అడుగు వేస్తే దేవుడు 1000 అడుగులు వేస్తాడు. అందుకే ఈ రోజు నుంచి జీవాక్యము వింటున్న నీవు నీ నోటితో జీవితముగా ప్రకటించు. నేను పెరికివాడను కాదు, నేను పెరికిదానను కాదు, నేను భయానికి బానిసను కూడా కాదు. ఎందుకు అనంటే దేవుడు నాకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడని చెప్పు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వింటున్న మీరు మీ 2 చేతులు పైకెత్తండి. మీ కళ్ళు మూసుకోండి. మీ హృదయాన్ని ప్రభు వైపుకు తిప్పండి. ఈరోజు మీ జీవితంలో కొత్త ధైర్యము విడుదల కాబోతుంది. కొత్త ఆరంభము ప్రారంభము కాబోతుంది. పెరికితనము వెళ్ళిపోతుంది. దేవుని శక్తి మీలోనికి వస్తుంది. కాబట్టి ఆ శక్తిని పొందుకునేటటువంటి భాగ్యము దేవుడు మనకు దయచేలాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, ఉన్నవాడవు అనువాడవు, మమ్మల్ని ప్రేమించే దేవా, మా కొరకు ప్రాణము పెట్టిన దేవా, మా కొరకు తిరిగి లేచిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈరోజు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు, ప్రోత్సహించారు. తండ్రి, పెరికితనమును మాలో నుండి తీసివేసినటువంటి మీ యొక్క మాటలను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నిత్యము మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుతున్న మా పరమ తండ్రివని, అయ్యా మాకు భయపడే ఆత్మను మీరు ఇయ్యలేదని మీ ధైర్యపరిచినటువంటి మీ యొక్క మాటలను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి నిరుత్సాహముతో ఉన్నారో, దుఃఖముతో ఉన్నారో తండ్రి, ఎందరైతే బిడ్డలు అయ్యా వారికి ఉన్నటువంటి వ్యసనాలు, వారికి ఉన్నటువంటి బాధలు, వారికి ఉన్నటువంటి బాధలను, వారికి ఉన్నటువంటి డిప్రెషన్ను బట్టి ఈరోజు దిగులు చెందుతున్న వ్యక్తులుగా ఉన్నారో వారితో ఉండి తండ్రి మీరే సూటిగా, తేటగా, స్పష్టముగా మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా, వారిలో ఉన్న భయాందోళనంతటిని తొలగించమని బ్రతిమలాడుకుంటున్నాం. అయ్యా, ఈ లోక సంబంధమైనటువంటి భయము, నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ ఏవి కూడా అయ్యా వారిని ఏలుబడి చేయకుండా, కృంగదీయకుండా మీ యొక్క వాక్యము చేత తండ్రి వారిని ధైర్యపరచమని బ్రతిమలాడుకుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి, లేవనెత్తండి. తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు సమస్యల చేత బాధింపబడుతున్నారో అయ్యా, ప్రతి సమస్య మీ పరిశుద్ధ నామములో తొలగిపోవును గాక. ప్రతి సమస్య మీ పరిశుద్ధ నామమున లయమైపోవును గాక. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవా, బిడ్డలందరినీ వినూతన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవా, ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి గృహాలలో మీరుండమని వేడుకొనిచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మా కోసము గాయపడిన మీ హస్తము చేత తాకి సంపూర్ణమైన శక్తిని, సంపూర్ణమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం. సహోదరుడు దయారత్నం కొరకు ప్రార్థిస్తున్నాం. మల్లికార్జున స్వామి కొరకు ప్రార్థిస్తున్నాం. సహోదరి పద్మ కొరకు ప్రార్థిస్తున్నాం. సహోదరి జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ బిడ్డలందరూ వివిధ రకాలైనటువంటి క్యాన్సర్ల చేత బాధపడుతూ ఉండగా బిడ్డలను మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా అయ్యా, బిడ్డలను జ్ఞాపకము చేసుకొని వారు ఉన్నటువంటి స్థితి నుంచి లేవనెత్తమని వేడుకొనిచున్నాం. ఆ రీతిగానే సహోదరుడు రాంబాబు కొరకు, శివకృష్ణ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, లేవలేని స్థితిలో మంచముకి పరిమితమైన ఇన్ని బిడ్డలను కూడా అయ్యా మీరే ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి
ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ప్రపంచములో శాంతిని, సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ రోజు నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.